షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇలా నమస్తే తెలంగాణ పత్రిక ప్రభుత్వాన్ని విమర్శించుడు కంటే ప్రభుత్వాన్ని పొగిడే పదాలను ఎక్కువ వాడింది. అంటే ఏం జరుగుతుందో నమస్తే తెలంగాణ రేవంత్ రెడ్డికి దగ్గర అవుతుందా ఏంది ఏంది అనేది చూడాల్సినటువంటి అంశం. కానీ లోపల అంశాలు పరిశీలించినప్పుడు మనవి కావాలి. చాట్ జీపీటీని నేను ఏమడిగిన అనుకుంటున్నారు, నేను ఏమడిగితే ఈ సమాధానాలు ఇస్తున్నంటే ఇప్పుడు నేను అటాచ్ చేసినటువంటి పత్రికలను లోతుగా పరిశీలించి ఈ పత్రికల ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇది ఏ వర్గాల వైపు ఆధిపత్యంగా అంటే ఏ వర్గాల వైపు అండగా నిలబడుతుంది, వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గమా లేదంటే ఈ ఏదైతే ఈ ఓసీ వర్గం ఉందో ఆ వర్గం వైపు నిలబడతా ఉన్నాయా, పెట్టుబడిదారి వైపు ఉన్నాయా లేదంటే సామాన్యుడి వైపు నిలబడతా ఉన్నాయా, లేకపోతే ఇందులో ఉన్నటువంటి వార్తలు వ్యక్తి పూజగా కనిపిస్తూ ఉన్నాయా లేదంటే సమాజ పూజగా కనిపిస్తూ ఉన్నాయా. సో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలను ఏ పదాలతో ఉచ్చరిస్తూ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాలను ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలను ఏ పదాలతో ఉచ్చరిస్తూ ఉన్నాయి.